మెలకువగా ఉన్నావో లేవో, మదిలో నన్ని స్థితులు ఏవో. మెలకువగా ఉన్నావో లేవో, మదిలో నన్ని స్థితులు ఏవో. ఇక్కడికి ఎక్కి రమ్ము అనుస్వరం, వినగలవని చెవులు ఈ దినం. ఇక్కడికి ఎక్కి రమ్ము అనుస్వరం, వినగలవని చెవులు ఈ దినం. మెలకువగా ఉన్నావు లేవో, మదిలో నన్ని స్థితులు ఏవో. మెలకువగా ఉన్నావో లేవో, మదిలో నన్ని స్థితులు ఏవో. హల్లెలూయా. క్రీస్తు రాకడకై సిద్ధపాటు సమయం ప్రేక్షకులకు శుభాభివందనములు. ఒక క్షణం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు మహిమ, తండ్రి నీకే ఘనత, తండ్రి నీకే ప్రభావం రాజా. నీ ఆకాశం తెరబడును గాక, నీ పరిశుద్ధాత్మ పౌరము దిగి వచ్చును గాక, నీ ఆత్మ మా మధ్యలో అల్లాడును గాక. రబ్బుని దిగిరండి. పరిశుద్ధాత్ముడ, వాక్యమనే ఉదక స్నానము చేత మా అందరి ఆత్మీయ జీవితాన్ని రాబోతున్న పెండ్లి కుమారుని కొరకు పెండ్లి కుమార్తెగా సిద్ధపరచుటకు మా మధ్యలో సంచరించుమని, ప్రతి వారి హృదయాన్ని తెరవమని, సిద్ధపరచుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. నేటి వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధాత్ముడు నా హృదయం ఉంచినటువంటి అంశం, బూరధ్వని వినగల భక్తి నీకుందా? బూరధ్వని వినగల భక్తి నీకుందా? ఈ యొక్క ప్రోగ్రాంని వీక్షిస్తున్నటువంటి వాళ్ళు ప్రభువును నమ్మిన వారైనా, అలాగే ప్రభువును నమ్మక ఆయనకు దూరంగా ఉన్నవారైనా, ఈరోజే ప్రభువును గురించి విన్నవారైనా, ఇది అందరికీ సంబంధించిన విషయం. ఈ అందరికీ సంబంధించిన విషయం ఏమిటంటే, ఒకరోజు రాబోతుంది. అది ఈ క్షణమైనా కావచ్చు, మరుక్షణమైనా కావచ్చు, లేదా రేపు ఎల్లుండైనా జరగవచ్చు. అతి త్వరలో ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనంలో యేసు ప్రభు అనే ఆ దేవుడు, సర్వలోక సృష్టికర్త, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్పారు. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆయన రాబోయే ముందు ఎలాంటి సంభవాలు ఈ భూమి మీద జరుగుతాయో, యుగ సమాప్తికి సూచనలేవో తెలియచేశారు. అవన్నీ కూడా నెరవేర్చబడుతున్నటువంటి కాలంలో మనమున్నాం. ఈ లోక సృష్టికర్త ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరము ధరించుకొని రక్తమాంసములు ధరించుకొని ఈ లోకంలోనికి పెళ్లి కాని అమ్మాయి గర్భమున, కన్యక గర్భమున కన్యక పుత్రుడుగా ఈ లోకంలో ఉద్భవించాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎందుకలాగా అంటే, కన్యక గర్భమున పురుష ప్రమేయం లేకుండా పుట్టుట ద్వారా, అనగా పాప సహితునిలో నుండి పాపరహితునిగా యేసు ప్రభు ఈ లోకంలో పుట్టటము ద్వారా తాను ధరించినటువంటి రక్తమాంసములు, ఆ రక్తమాంసముల శరీరం మీద ఈ భూలోకంలో పుట్టిన ప్రతి మనిషి యొక్క జన్మ పాపం, కర్మ పాపాన్ని, దానికి వచ్చే శిక్షను, అనగా ఆజ్ఞాతిక్రమమే పాపం, పాపం వలన వచ్చే జీతం మరణం, ఆ మరణం మనము చనిపోయిన తర్వాత రెండవ మరణం అనగా నరకం, వీటన్నిటికీ మానవ జాతి గురి కాకుండా, మానవ జాతిని రాబోతున్న 7 ఏండ్ల మహాశ్రమల కాలం అగ్ని గుండం ఉండకుండానట్లు రక్షించున్నట్లు ఆయన ఈ లోకానికి వచ్చారు పరమ పవిత్రమైన రక్తము ద్వారా. యేసుక్రీస్తు రక్తము పాపము లేని రక్తము. ఎందుకనగా ఆయన ఈ లోక సంబంధమైన శరీర బయోలాజికల్గా ఆయన ఈ లోకంలో ఉద్భవించలేదు, కానీ పురుష ప్రమేయం లేకుండా పెళ్లి కాని అమ్మాయి గర్భములో ఆయన పాపరహితుడిగా ఈ లోకంలో జన్మించారు, పాపరహితుడిగా జీవించారు. నాలో పాపమున్నదని మీరెవరైనా స్థాపించగలరా అని సవాలు విసిరినటువంటి ఏకైక దేవుడు. ఆయన శరీరము రక్తమాంసములు కలిగి ఉన్నందున ఆయన సంపూర్ణమైన మానవుడు. అలాగే ఆయన చనిపోయి 3వ దినమున తిరిగి లేచినందున ఆయన సంపూర్ణమైన దేవుడై ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న ప్రియ చెల్లి, తమ్ముడు, అక్క, అన్నయ్య,
నీది ఏ కులమైనా ఏ మతమైనా వాక్యమును బట్టి ఒకే నరునిలో నుంచి మనమందరం ఈ లోకంలో ఉద్భవించామని అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది. కనుక ఈ సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు తనకు ఏదో తక్కువైనట్టు మనుషులు చేసినటువంటి మనుషులు బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర వీటన్నిటితో చేయబడినటువంటి వాడై పూజింపబడవలనని లేదు. కానీ ఆయన సర్వలోక సృష్టికర్త. సర్వలోక సృష్టికర్త అయిన ఆయనకు మనము ఏదో ఒకటి అర్పించాల్సినటువంటి అవసరం, ఏదో ఒక రూపంలో పూజించవలసినటువంటి కర్మ మనకు లేదు. ఆయన మనము నివసిస్తున్న ఈ భూలోకంలో ఏ ఖండములో, ఏ దేశములో, ఏ రాష్ట్రములో, ఏ జిల్లాలో, ఏ మండలంలో, ఏ గ్రామంలో, ఏ ఇంటిలో ఏ తల్లిదండ్రులకు పుట్టవలనో అదంతా ఆయన భూమి పుట్టక ముందే వ్రాసి పెట్టారు. జగత్తు పునాది వేయబడక ముందే, అనగా నేను మాట్లాడే ప్రతిదానికి బైబిల్ గ్రంథంలో రుజువు లేఖనం ఉన్నది. ఎఫెసీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయంలో పౌలు గారు మన రక్షణ నిమిత్తము, మన జీవితము నిమిత్తము వ్రాస్తూ మనం ఎప్పటి నుండి ప్రభువులో ఉన్నాము, మనము యేసు ప్రభు దగ్గరికి రావడానికి ఎప్పుడు పునాది పడింది అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ, తండ్రి అయిన దేవుడు కుమారునిలో మనల్ని విమోచించి తన కుమారులుగా కుమార్తెలుగా చేసుకొనుటకు గాను జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తులో ఆయన మనల్ని నిర్ణయించాడు అనుంది. ఒకటి. రెండవది, ప్రభు అయిన యేసుక్రీస్తు 2026 సంవత్సరాల క్రితం తండ్రి ద్వారా అభిషిక్తుడై పంపబడి, అనగా ఆయన పక్కనే ఉన్నటువంటి తండ్రితో సమానుడైనటువంటి యేసుక్రీస్తు అనే వాక్యం అయ్యున్న దేవుడు, ఓంకార శబ్దం, ప్రథమ శబ్దం, వాక్యమయ్యున్న దేవుడు శరీరాన్ని ధరించుకొని 2026 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చారు. ఆయనలో ఆయన రక్తము ద్వారా, ఆయన పవిత్రమైన రక్తము ద్వారా మనము విమోచింపబడాలని జగత్తు పునాది వేయబడక ముందే ఆయన నిర్ణయించారు. క్రీస్తు వచ్చి విశ్వసించిన ప్రతి వారిని రక్తం వలన విమోచించారు. అలాగే విమోచింపబడినటువంటి ప్రతివారు పరిశుద్ధాత్ముని ద్వారా ముద్రించబడ్డారు. అనగా తండ్రి వలన ఒక వ్యక్తి నిజమైన దేవుని కుమారుడిగా, భక్తునిగా, దేవుని ఆత్మ వలన నడిపించబడిన నిజమైన కుమారుడుగా, కుమార్తెగా ఉండాలి అంటే ముగ్గురు కార్యం జరిగించాలి. ఒకటి, తండ్రి అయిన దేవుడు మనని నిర్ణయించాలి. జగత్తు పునాది వేయడం ముందు అది జరిగింది. కుమారుడైన దేవుడు రక్తము ద్వారా విమోచిస్తారు. అలాగే పరిశుద్ధాత్ముడు మనల్ని ముద్రిస్తారు. ఈ వాక్యం వింటున్నటువంటి నీవు ఆ తండ్రి చేత నిర్ణయించబడితే ఇప్పుడు నేను చెబుతున్నటువంటి వాక్యం నీ హృదయంలోనికి ఖచ్చితంగా విత్తనమై నిశ్చయంగా నాటుకుంటుంది. నీ హృదయము తెరవబడును గాక. ఇదిగో ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కోసం, నా కోసం ఈ లోకానికి వచ్చారు. మన పాపపు శిక్షగా ఆయన శిలువ మరణం పొందారు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, ఆయన చిందించిన రక్తము చేత మనందరి పాపం నుంచి విడుదల ఆయన ఆజ్ఞాపించారు. అలాగే తన యందు విశ్వాసం ఉంచిన వారికి, అడిగిన ప్రతి వారికి తన ఆత్మను మనకు అనుగ్రహిస్తున్నారు. ఆత్మ పరమాత్మతో లీనమైతేనే స్వర్గం అని వేదాలు కూడా ఘోషిస్తున్నాయి. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి నీవు దేవునికి దూరమై ఉన్న వ్యక్తివి కావు. నీవు ఈ లోకంలో పుట్టక ముందే దేవుడు నీ నివాస స్థలాన్ని ఈ లోకంలో నిర్ణయించాడు. నీ తరం వచ్చినప్పుడు, నీ కాలం వచ్చినప్పుడు నీవు ఈ భూలోకంలో నీ తల్లిదండ్రులకు జన్మించావు. ఈ లోకంలో జన్మించినటువంటి ప్రతి వారు ఎవరి ద్వారా సృష్టింపబడ్డారో ఆ దేవుడు ఉన్నాడని, ఆ దేవుడు పరిశుద్ధుడని, ఆ దేవుడే మరి శరీరము ధరించుకొని ఈ లోకానికి వచ్చి పాప ప్రాయశ్చిత్తార్థమై రక్తము కార్చాడని విశ్వసించి, మీ కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచాడని విశ్వసిస్తూ నోరారా ఒప్పుకొని ఆయనలోనికి రావటం వలన, ఆయన యందు విశ్వాసం ఉంచటం వలన రక్షణలోనికి రావచ్చు, దేవుని భక్తిలోనికి రావచ్చు, యేసుక్రీస్తుకు కుమారుడిగా, కుమార్తెగా స్వీకరింపబడవచ్చు, నరకము నుండి, అగ్ని గుండము నుండి తప్పించబడవచ్చు. అయితే ఆ ప్రభు ఈ లోకానికి వచ్చి 3.5 సంవత్సరాలు ఇక్కడ ఈ లోకములో మన మధ్య, మానవ జాతి మధ్య నివసించి తండ్రి ప్రేమను తెలియచేసి ప్రతి వ్యాధిని స్వస్థపరిచి చనిపోయిన వారిని సహితము లేపి తాను చనిపోయి 3వ
దినమున తిరిగి లేచిన దేవుడై ఉన్నారు. ఆయన తన శిష్యులకు చెప్పారు, నేను స్వర్గానికి పరలోకానికి వెళ్తున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 7వ వచనంలో ఆయన చెప్పారు, నేను తండ్రి యొద్దకు వెళ్తున్నాను, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నేను వచ్చి మళ్ళీ మిమ్మల్ని తీసుకొని వెళ్తాను, నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను త్వరగా మీకోసం వస్తాను, మీ కొరకు స్థలము సిద్ధపరచుటకై వెళ్ళుచున్నాను. నేను వెళ్ళిన తర్వాత మీరు యెరూషలేములోనే నిలిచి ఉండి మీరు ప్రార్థన చేయండి, కనిపెట్టండి, పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళకండి, నా ఆత్మ అభిషేకము కొరకు మీరు అడగండి, నేను ఆత్మస్వరూపిగా మీ మధ్యలో ఉంటాను. పరిశుద్ధాత్ముని మీరు పొందుకునటం ద్వారా ఆ పరిశుద్ధాత్ముడు నేను చెప్పిన ప్రతి మాటని మీకు జ్ఞాపకం చేసి మీ చూపు, మాట, ప్రవర్తన, ఆలోచన అన్ని విషయాల్లో తన ఆత్మ చేత మిమ్మల్ని దినదినము హెచ్చరిస్తూ నా పోలికలోనికి, నా రూపములోనికి, నా జ్ఞానములోనికి, నా శాంతిలోనికి, నా పరిశుద్ధతలోనికి మిమ్మల్ని నడిపిస్తాడు, నా పోలికలోనికి మిమ్మల్ని సిద్ధపరుస్తాడు. కనుక మీరు అలాగూ నా ఆత్మను పొందుకొనండి. నేను త్వరగా రాబోచున్నాను. నేను వచ్చే ముందు భూకంపములు, జనం మీద జనం, రాజ్యం మీదకి రాజ్యం లేస్తారు, అనేకుల ప్రేమ చల్లారుతుంది, అక్రమములు విస్తరిస్తాయి, భూకంపములు, యుద్ధ సమాచారములు కలుగుతాయి అని ఇవన్నీ శిష్యులకు తెలియచేసి ఆయన మేఘాల మీద వెళ్ళి తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై తన స్వంత రక్తం పట్టుకొని ఆ తండ్రి యొద్ద, ఇదిగో ఈ వాక్యం వింటున్న నీ కోసం, నా కోసం, మనందరి కోసం, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కోసం ఆయన ప్రార్థన చేస్తున్నారు. అయితే ఆయన చెప్పారు, నేను త్వరగా వస్తున్నాను అని చెప్పారు. ఆయన వచ్చినప్పుడు మధ్యాకాశంలోనికి ఆయన వస్తారు. ఆయన వచ్చినప్పుడు కడబూర అనేది మోగుతుందని తన శిష్యుడైనటువంటి యోహానుకు దాన్ని సూచించారు. ఆ యోహాను గారిని రోమా సామ్రాజ్యం వారు యేసు ప్రభువును గురించిన సాక్ష్యం చెబుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రియమైన శిష్యుడైనటువంటి యోహాను దేవుని గురించిన సాక్ష్యం, ఆయనను గురించినటువంటి వాక్యము పంచుకుని ఉండగా, అద్భుతములు, సూచక్రియలు, మహత్కార్యాలు చేస్తూ ఉండగా రోమా సామ్రాజ్యం అతన్ని పట్టుకొని దేవుడు, యేసు ప్రభు దేవుడు కాదు, ఇదిగో రోమా సామ్రాజ్యపు చక్రవర్తే దేవుడు అని ఒప్పుకోమని చెప్తారు. అందుకు అతడు ఒప్పుకోడు. యేసు ప్రభువే నిజమైన దేవుడు. ఎందుకనగా ఈ ప్రపంచంలో చనిపోయి తిరిగి లేచినవాడు ఒకడే. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి కూడా, అందరూ ఎంత గొప్పవాళ్ళైనా మరణానికి తల వంచాల్సిందే. అలెగ్జాండరు 33 సంవత్సరాల్లోగా ప్రపంచాన్నంతటిని జయించాడు, కానీ అతడు చనిపోయాడు. మరణాన్ని జయించగలిగిన వాడు ఎవడైతే ఉంటాడో వాడే నిజమైన దేవుడు. కనుక ఈ ప్రపంచంలో మరి ప్రతి సమాధి మూయబడి ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధి మాత్రమే తెరవబడింది. ఆయన చనిపోయి తిరిగి లేచాడు గనక దేవుడు అనబడ్డానికి, దేవుడు అనడానికి, జీవము గల దేవుడు అనబడ్డానికి ఆయన మాత్రమే యోగ్యుడు, అర్హుడు. కనుక ఆ జీవము గల దేవుడు, ఆయనే దేవుడు. ఈ రోమా సామ్రాజ్యపు చక్రవర్తి చనిపోతారు, తర్వాత లేవడు. కనుక మరి లేచిన వాడు ప్రపంచంలో ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అని ఆయన చెప్పటం మూలంగా రోమా సామ్రాజ్యపు చక్రవర్తి అతన్ని తీసుకొని వెళ్ళి పద్మాసు ద్వీపంలో పడేస్తారు. కారణం ఏమిటంటే అతన్ని మరుగుచున్న నూనెలో వేస్తారు, అతడు కాలిపోడు, చనిపోడు. అలాగే చర్మములో ఆయన్ని చుట్టి వేసి కుట్టేస్తారు, ఎండకు పెడతారు. ఆ చర్మము అలా బిగుసుకొని ఆ చర్మములో చుట్టబడినటువంటి వ్యక్తి ఎముకలన్నీ విరిగిపోయి పొడిగా మార్చడం, మొత్తం అలాగా ఆ మనిషి అందులోనే చచ్చిపోతాడనమాట. కానీ ఇలా ప్రయత్నించినా కూడా యేసు ప్రేమించిన శిష్యుడుగా బిరుదు పొందినటువంటి యోహాను గారు చనిపోలేదు. ఇక ఎలాగో ఇతడు చనిపోవట్లేదు అని, ఇతడు ఇలాగే మరి ప్రజల మధ్య ఉంటే ఇంకా అందరూ యేసుప్రభువే నిజమైన దేవుడని ఒప్పుకుంటారని చేసేది లేక రోమా సామ్రాజ్యపు చక్రవర్తి అతన్ని పద్మాసు ద్వీపంలో పడవేశారు. ఆ పద్మాసు ద్వీపంలో ఒంటరిగా, ద్వీపమనగా చుట్టూరా నీళ్లు, మధ్యలో భూమి. కనుక ఆ ద్వీపములో యోహాను ఒక్కడే ఒంటరిగా ఉన్నారు. ఆ ఒంటరిగా ఉన్న ఆ రోజు ప్రభువు దినమందు, అనగా ఒక ఆదివారపు దినమందు, ఆదివారానికి ప్రభు దినమని పేరు. ఎందుకనగా ఆయన ఆ దినమున చనిపోయి తిరిగి లేచాడు, మృత్యుంజయుడయ్యాడు, పునరుత్థానమయ్యాడు. అందుకే ఆ దినానికి ప్రభు దినమనియు అలాగే పునరుద్ధాన దినమనియు పేరు. ఆ పునరుద్ధాన దినమున ఆయన ఆత్మవశములో ఉన్నారు.
ప్రభు దినమున ఆత్మవశుడయ్యాడు. పద్మాసు ద్వీపంలో ఒంటరిగా ఒక్కడే ఉన్నాడు. కానీ ప్రభు దినమున ఆయన మర్చిపోలేదు. ఈనాటి క్రైస్తవులు చాలామంది ఆదివారము అనగా ఆ ప్రభు దినమున లోకవార్తలు చెప్పుకుంటున్నారు. మరి సొంత పనులకు లేదా రెస్ట్ తీసుకోవడానికి, ఈ లోకంలో ఎంజాయ్ చేయటానికి చిన్న చిన్న కారణాలకు మందిరానికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోతున్నారు, లేదా వాళ్ళ సొంత పనులు చూసుకుంటున్నారు. మానవ జాతి మొత్తం, ప్రపంచంలో ఉన్న మానవ జాతి మొత్తం 6 రోజులే పని చేయాలని బైబిల్ చెప్తుంది. 7వ దినము ప్రభు దినము. ఏది ఏమైనా ఆ రోజు ప్రభు దినంగా మనము దాన్ని మనోహరంగా ఘనమైనదిగా ఎంచాలి. సో ఇప్పుడు మనం విషయానికి వస్తే, పద్మాసు ద్వీపంలో యేసుక్రీస్తు ప్రేమించినటువంటి శిష్యుడైనటువంటి యోహాను గారు ప్రభు ఆత్మవశములో ఆయన ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుకు అనుగ్రహించిన ఒక జరగబోతున్నటువంటి విషయాలు, ఒక ప్రకటన, ఒక ప్రత్యక్షత ఒక దేవదూతకు ఇచ్చి దానిని యోహానుకు సూచించారు. ఆ యోహాను దర్శనాన్ని చూస్తున్నాడు. ఆత్మవశుడైన యోహాను దర్శనాన్ని చూస్తున్నాడు. ఆ దర్శనంలో యేసు ప్రభు మనందరికీ ఇన్ఫర్మేషన్ పంపించారు. అది యేసుక్రీస్తు భక్తులైన, పై భక్తులుగా ఉన్న, అలాగే పాస్టర్లకైనా, పాస్టర్లు కాని వారికైనా, విశ్వాసులకైనా, విశ్వాసులు కాని వారికైనా, ప్రభువును నమ్మిన వారైనా, ప్రభువును నమ్మని వారైనా, క్రైస్తవేతరులైనా, క్రైస్తవులైనా, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి తెలుసుకొనవలసినటువంటి సంగతులను ఆయన తెలియచేశారు. ఏమిటా సంగతి అంటే, తాను రాబోతున్నానని, ఆ కాలం ఎప్పుడొస్తుందో ఆయన సూచనగా తెలియచేశారు. దానికి 7 సంఘాల వివరణ ఆయన ఇచ్చారు. 7 సంఘాలు 7 సంఘ కాలాలను సూచిస్తాయి. ఆ రోజున ఏమైందంటే, ప్రభువు దినమున యోహాను ఆత్మవశుడై ఉండగా అతనికి ఒక స్వరం వినిపించింది. ఏమని వినిపించింది అంటే, యోహాను, నీవు చూచుచున్నది, వినుచున్నది ఒక పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్ముర్నా, పెర్గమా, తుయతేరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికియా అను 7 సంఘములకు వ్రాసి పంపమని స్వరము వినిపించింది. ఆ స్వరము వినిపించిన ఆ 7 సంఘములు, ఆ 7 సంఘములు, ఆ 7 సంఘ కాలములకు సాదృశ్యం. ఇప్పుడు ఆ 7 సంఘములని ప్రభువు పేర్కొన్నారు కదా, ఆ యోహాను వ్రాశారు కదా, వాటి వివరణ 7 సంఘ కాలాలు సూచిస్తున్నాయి. ఆ 7 సంఘ కాలాలు జరిగిన తర్వాత, అనగా ప్రకటన గ్రంథం, బైబిల్లో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు మహిమ స్వరూప ప్రత్యక్షత జరిగింది. అలా 7 సంఘముల పేర్లు ఆయన చెప్పారు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, ఈ 2 అధ్యాయాల్లో కూడా 2, 3 అధ్యాయాల్లో ఎఫెసు సంఘకాలం, స్ముర్నా, పెర్గమా, తుయతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికియా అనే 7 సంఘ కాలాల్లో జరగబోతున్న వాటిని ఆయన తెలియచేశారు. ఆయన తెలియచేస్తూ 4వ అధ్యాయం మొదటికి వచ్చేసరికి ఈ సంగతులన్నీ, అనగా ఈ 7 సంఘములలో, ఈ 7 సంఘముల కాలములలో జరిగే ప్రతి సంఘటన అంతా అయిన తర్వాత, ఆ సంగతులన్నీ అయిపోయిన తర్వాత, ఇక్కడికి ఎక్కి రమ్ము అని నా స్వరం వినబడుతుంది, బూరధ్వని వంటి స్వరం వినబడుతుంది అని ఆయన చెప్పారు. కనుక ఆ బూరధ్వని వినగల భక్తి మనకు ఉండాలి. ఆ బూరధ్వని వినబడక ముందే మనము ఆ బూరధ్వని వినగలిగినటువంటి భక్తిని మనం పెంచుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఇక ఆ భక్తి ఎలాగో, ఆ సిద్ధపాటు ఎలాగో మనం ధ్యానం చేద్దాం. దానికి ముందుగా బూరధ్వని వినగల భక్తి నీకుందా అనే ఈ అంశంలో ప్రకటన గ్రంథం 4:1 ఆ బూరధ్వనిని గురించి రాయబడినటువంటి లేఖనాన్ని ఒకసారి చదువుదాం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నేను నీకు కనపరచెదను అని చెప్పారు. ఇక్కడికి ఎక్కి రమ్ము.
ఎప్పుడంటారట? ఈ సంగతులు జరిగిన తర్వాత. ఈ సంగతులు అంటే ఏ సంగతులు అనగా 2వ అధ్యాయం 3వ అధ్యాయం ఆ సంగతులు జరిగిన తర్వాత. ఆ 2, 3 అధ్యాయాల్లో ఏమున్నాయి? ఎఫెసు, స్ముర్న, పెర్గమో, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికియా అనే 7 సంఘములు ఆ సంఘ కాలములలో జరగబోయే విషయాలు వ్రాసి ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ వివరించుటకు సమయము కాదు, కానీ చివరి సంఘమైనటువంటి లవోదికియా సంఘ కాలాన్ని మనం వివరణ చూద్దాం. అయితే మిగతా సంఘ కాలాలు అవి మనము దాటామా లేదా? వింటున్నటువంటి మీరు గ్రహించండి, వినండి శ్రద్ధగా. ఆ ఒక్కొక్క కాలము మనము దాటేసి వచ్చామని గ్రహించి, ఇప్పుడు మనము చివరి సంఘ కాలములో ఉన్నామని గ్రహించి, ఆ బూరత్వాన్ని వినుటకు సిద్ధపడవలసినటువంటి మనస్సాక్షి మీరు పొందుకోవాలి. ఇది ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాలని ప్రభు పక్షంగా మీకు మనవి చేస్తున్నాను. ఇకపోతే ఆ కాలం చూస్తే, మొదటి సంఘకాలం ఎఫేసి అనగా కోరబడినది అని అర్థం. ఈ సంఘకాలము క్రీస్తు శకం 70 నుండి 120 వరకు అని పండితులు చెబుతున్నటువంటి విషయాల్ని నేను మీకు తెలియచేస్తున్నాను. క్రీస్తు శకం 70 నుండి 120 వరకు. ఇప్పుడు ఆ సంఘకాలాన్ని మనం దాటేసి వచ్చామా లేదా? క్రీస్తు శకం 2026లో ఉన్నాం మనం. సో ఎఫెసు సంఘకాలం క్రీస్తు శకం 70 నుండి 120 వరకు. ఈ ఎఫెసు సంఘకాలంలో జరిగే విషయాలు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1 నుండి 7 వరకు వ్రాయబడ్డాయి. ఈ సంఘకాలాన్ని మనం దాటేసి వచ్చాం. 2వది స్ముర్న సంఘం. స్ముర్న అనగా శ్రమ లేదా చేదు అని అర్థం. ఈ సంఘకాలము క్రీస్తు శకం 120 నుండి 312. క్రీస్తు శకం 120 నుండి 312. ఆ కాలాన్ని దాటేసామా లేదా? దాటేసి వచ్చాం. ఆ సంఘకాలంలో జరగవలసినటువంటి విషయాలు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8 నుండి 11 వరకు వ్రాయబడ్డాయి. ఆ సంఘకాలాన్ని దాటేసి వచ్చాం, అది గతించింది. ఇప్పుడు 3వ సంఘం పెర్గమ సంఘం. పెర్గమ అనగా గోపురము అని అర్థం. ఈ పెర్గమ సంఘ కాలము క్రీస్తు శకం 312 నుండి 606 వరకు. ఆ సంఘకాలంలో జరిగే విషయాలు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 12 నుండి 17 వరకు వ్రాయబడ్డాయి. ఆ తదుపరి 4వ సంఘం తుయతైర సంఘం. తుయతైర అనగా బలికర్మలు అని అర్థం. ఈ తుయతైర అనే సంఘకాలము క్రీస్తు శకం 606 నుండి 1520 వరకు. ఇది కూడా మనము దాటేశాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 18 నుండి 28 వరకు తుయతైర సంఘకాలంలో జరిగే విషయాలు వ్రాశారు. అవి జరిగిపోయాయి, గతించిపోయాయి, మనము దాటేసి వచ్చాం. అలాగే 5వ సంఘం సార్దీస్ సంఘం. సార్దీస్ అనగా సంస్కరణ అని అర్థం. ఈ సంఘకాలం అనగా సార్దీస్ సంఘకాలము క్రీస్తు శకం 1520 నుండి 1750 వరకు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు ఈ సార్దీస్ సంఘకాలంలో జరిగే విషయాలు వ్రాయబడ్డాయి. అవి నెరవేరాయి, ఆ కాలం అయిపోయింది, దాన్ని మనం దాటేసి వచ్చాం. అలాగే 6వ సంఘం పేరు ఫిలదెల్ఫియా. ఫిలదెల్ఫియా అనగా సహోదర ప్రేమ అని అర్థం. ఫిలదెల్ఫియా సంఘ కాలము క్రీస్తు శకం 1750 నుండి క్రీస్తు శకం 1900 వరకు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7 నుండి 13 వచనాలు ఈ ఫిలదెల్ఫియా సంఘ కాలంలో జరిగే విషయాలు వ్రాయబడ్డాయి. అవి జరిగాయి, గతించిపోయాయి, ఆ కాలాన్ని మనము దాటేసి వచ్చాం. ఇప్పుడు 7వ సంఘ కాలం, అది లవోదికియా సంఘం. ఎఫెసు, స్ముర్న, పెర్గమ, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా ఈ 6 సంఘ కాలాలు మనము దాటేసి ఉన్నాం. ఎంత దగ్గరగా వచ్చాను చూడండి. ప్రభు చెప్పింది 7 సంఘ కాలాలు జరిగిపోయిన తర్వాత ఆయన బూరధ్వని ఇక్కడికి ఎక్కి రమ్ము అని వినిపిస్తారు. ఆయన పెండ్లి కుమారుడిగా మధ్యాకాశంలోనికి వస్తారు. సో మనము 6 సంఘ కాలాలు దాటేసి వచ్చాం. ఇప్పుడు 7వ సంఘ కాలంలో మనం ఉన్నాం. ఇప్పుడు ఆ సంఘ కాలం గురించి మాట్లాడితే 7వ సంఘం లవోదికియా సంఘం. లవోదికియా అనగా శీతోష్ణ స్థితి అని అర్థం. ఈ లవోదికియా సంఘ కాలము
క్రీస్తు శకం 1900 నుండి ఇప్పుడు క్రీస్తు మధ్యాకాశంలోనికి వచ్చి ఇక్కడికి ఎక్కి రమ్ము అనేదాకా. క్రీస్తు శకం 1900 నుండి క్రీస్తు ఇప్పుడు మధ్యాకాశంలోనికి వచ్చేదాకా, అప్పటిదాకా ఈ లవోదికీయ సంఘకాలం ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ లవోదికీయ సంఘకాలంలో ఇప్పుడు మనం ఉన్నాం. ఎందుకనగా ఇప్పుడు మనం ఉన్నది 2026. ప్రభు వచ్చారా మధ్యాకాశంలోనికి? ఇంకా రాలేదు, సంఘం ఎత్తబడలేదు, అంటే మనం భూమి మీదే ఉన్నాం. సో ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాము? చివరి సంఘ కాలంలో ఉన్నాం. ఇదివరకు రాకడ ప్రసంగాలు విన్నది వేరు, ఇప్పుడు రాకడ ప్రసంగాలు విన్నది వేరు. అంజూరపు చెట్టనే ఆ ఇశ్రాయేలు దేశం చిగురించింది. ఇశ్రాయేళ్ళందరూ వచ్చేస్తున్నారు తమ దేశానికి. మందిరము కట్టడానికి అన్ని సిద్ధపాటు జరుగుతున్న కాలంలో 3వ మందిరం కట్టబడుతున్న అనగా పర్మిషన్ ఒకటే ఆలస్యం. టెక్నాలజీ అంతా రెడీ చేసి పెట్టారు. 3 రోజుల్లో మందిరం కట్టడానికి. ఆ మందిరం కట్టడము, ఆ మందిరములో క్రీస్తు విరోధి కూర్చుని హేయమైన తానే దేవుడనని తనను తాను హెచ్చించుకుంటాడు. నాశనకరమైన హేయ వస్తువు దాంట్లో పెడతాడు, బలి నిలుపుదల చేస్తాడు. ఇవన్నీ జరగబోయే కాలం. అందుకని ఈ లవోదికీయ సంఘ కాలంలో మనం ఉన్నాము. అన్ని ప్రభు చెప్పినవన్నీ నెరవేర్చబడుతున్నటువంటి కాలంలో మనం ఉన్నాం. కాబట్టి మనము సిద్ధపడాలి. ఆయన ఇక్కడికి ఎక్కి రమ్ము అనే ఆ బూరధ్వని వినిపిస్తే మనము ఎత్తబడడానికి సిద్ధపడాలి. సిద్ధపడిన వారే ఎత్తబడతారు. సిద్ధపడడం అంటే ఏమిటి? మన హృదయంలో దేవునికి ఇష్టం లేని ప్రతి చూపు, మాట, ప్రవర్తన, ఆలోచన, మీరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేయండి మోకరించి. నీ బ్రతుకు సినిమా దేవుడు నీకు చూపిస్తాడు. ఆ మనస్సాక్షిలో నుంచి ఏవేవి నీలో తప్పిదములు, అపరాధములు, పాపములు ఉన్నాయో అవన్నీ నీకు దేవుడు చూపిస్తూ ఉంటాడు. నువ్వు నిశ్చయంగా ప్రభు నీతో మాట్లాడుతున్నాడని నువ్వు విశ్వసిస్తే నువ్వు ఈ రాత్రి మోకరించు, కళ్ళు మూసుకో. ప్రభువా, నా జీవితంలో నీకు ఇష్టం లేనివి, నాకు తెలిసినవి కొన్ని ఒప్పుకుంటున్నాను. ఇంకా 139వ కీర్తన చివరి వచనం ప్రకారం దావీదు అనగా మనకు గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు. కొన్ని మనం చేసిన తప్పులు ఉంటాయి, కానీ అది తప్పని మనకు తెలియదు. కనుక ఈ తప్పులు గుర్తించడం కూడా ప్రభువు వశమే. అందుకని ఆయన అన్నారు, అంటే మనతో అయ్యే పని కాదు అని. నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉన్నదేమో నాలో పరిశోధించు తండ్రి, నన్ను పరీక్షించు తండ్రి. నీకు ఆయాసకరమైన ప్రతి మార్గాన్ని నాలో నుండి తొలగించు, నిత్య మార్గంలో నన్ను నడిపించు అని కీర్తనాకారుడైన దావీదు గారు ఆ పని ప్రభువుకే ఇచ్చారు. 139వ కీర్తన చివరి వచనం. ఈ రాత్రి నువ్వు మోకరించి నీ హృదయంలో ఉన్న ప్రతి ఒక్క అపరాధాన్ని, పాపాన్ని ఒప్పుకోవడానికి సిద్ధపడు. నీ హృదయము ఈ లోకానుసారమైన వాటితో నింపబడితే, వాటన్నిటిని ఖాళీ చేస్తే ఆ ఖాళీ హృదయంలోనికి పరిశుద్ధాత్ముణ్ణి ఆయన పంపిస్తారు. నువ్వు ఒప్పుకున్నప్పుడు యేసు ప్రభు నిజమైన దేవుడని, ఆయన నీ కొరకు నీ పాపపు శిక్ష, నీ శాపము, నీ పాపము 2026 సంవత్సరాల క్రితం నీ కోసం శిలువ మీద శ్రమలు భరించారని, ఆయన నీ కోసం చనిపోయారని, ఆయన నీ కోసం సమాధి చేయబడ్డారని, 3వ దినమున తిరిగి లేచారని, నీకోసం ఆయన స్వర్గంలో కూర్చొని ప్రార్థన చేస్తున్నారని, నీకోసం ఆయన మళ్ళీ వస్తారని నువ్వు మనసారా హృదయంలో విశ్వసించాలి. విశ్వసిస్తే నీ అవినీతి, నీ పాపం అంతా ప్రభు తీసుకుంటాడు. ఆయన నీతి నీకు ఇస్తారు. ఆయన ఇచ్చిన ఆ నీతి, ఆ కొత్త జీవితం, యేసులాంటి జీవితం నువ్వు జీవించాలంటే పరిశుద్ధాత్మాభిషేకాన్ని అడిగి పొందాలి. ఆ పరిశుద్ధాత్ముడు నువ్వు ఉచితముగా యేసు ద్వారా పొందినటువంటి ఆయన యందు విశ్వాసం, నీవు ఆయన యందు ఉంచిన విశ్వాసం ప్లస్ ఆయన కృప = నీకు నీతి, నీకు రక్షణ. నువ్వు నోరారా ఒప్పుకుంటే, నువ్వు విశ్వసించినప్పుడు దేవుని నీతి నీకు వస్తుంది. నీవు నోరారా ఒప్పుకున్నప్పుడు నీకు రక్షణ కలుగుతుంది. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షణ పొందు, నమ్మని వానికి శిక్ష విధింపబడును. మార్క్సు వార్త 16:16. కనుక ప్రియ చెల్లి, తమ్ముడు, అక్క, అన్నయ్య, నీవు ప్రభువును అంగీకరించావా? కులము, మతము, జాతి, భాష, స్త్రీ, పురుష భేదములు ఏవీ లేవు. ఉన్నవాళ్ళు లేనివాళ్ళు ఏవి లేవు. మనిషిని దేవుడు పుట్టించింది స్త్రీని గాను పురుషుని గాను, 2 కులాలు. ఇది నువ్వు అవునన్నా కాదన్నా ఇది సత్యం. ఇది నువ్వు ఒప్పుకోక తప్పదు.
సో నువ్వు ఎంత పరిశోధించినా ఫైనల్గా వచ్చే ఆన్సర్ ఇదే. నీవు దేవుని కుమారుడవు, నీవు దేవుని కుమార్తెవు. నువ్వు ఆయన యొద్దకు వచ్చి విశ్వసించితే, ప్రతి దోషాన్ని ఒప్పుకుంటే ఆయన తన పవిత్రమైన రక్తం చేత నిన్ను కడిగి శుద్ధీకరిస్తారు. బైబిల్ చదువు, ఆయన హృదయం నీకు తెలుస్తుంది. మంచేదో చెడేదో, ఏది చెయ్యాలో ఏది చేయకూడదో ఆయన తెలియజేస్తారు, నిన్ను సిద్ధపరుస్తారు. తన వాక్యం అనే ఉదకములు అనగా ఆ నీటిలో, వాక్యం అనే నీటిలో నిన్ను నీ మచ్చ, కలంకం, డాగు అన్నీ కడిగేస్తారు. నీవు ఆయన అడిగినప్పుడు తన ఆత్మని మీకు ఇస్తారు. ఆ పరిశుద్ధాత్మని అభిషేకం మనం పొందటం వలన మనము మహిమ నుండి అధిక మహిమ, దేవుని మహిమ దేహం మనం పొందుకోగలుగుతాం. ఆయన ఆత్మను పొందుకున్న వాళ్ళమైతే ఆయన ఆత్మ గనుక ఆయన వచ్చి ఇక్కడికి ఎక్కి రమ్ము అని చెప్తే ఆ ఆత్మ పొందుకున్న వాళ్ళకి వినపడుతుంది. కనుక పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నావా? ఒకవేళ పొందుకున్నట్టయితే క్రైస్తవుడవై ఉండి, క్రైస్తవురాలవై ఉండి కూడా పై భక్తిలో ఉండి నువ్వు కేవలం బ్యాప్టిజం మాత్రమే తీసుకొని పరిశుద్ధాత్మ అభిషేకం పొందకపోతే ఆ ఆత్మస్వరం నువ్వు వినలేవు కదా. అందుకని అడిగి పొందుకో, పరిశుద్ధాత్మని అభిషేకాన్ని అడిగి పొందుకో. లవోదికీయ సంఘ కాలంలో జనులు ఎలా ఉంటారట అంటే, ధనాభివృద్ధి చేసుకుంటున్నాం, మాకేం పర్వాలేదు అనుకుంటారట. ధనాభివృద్ధి నిజంగానే జరిగింది. మరి సంఘకాలంలో ఎఫెసు, లవోదికీయ సంఘకాలంలో కాలేజెస్ పెట్టారు, స్కూల్స్ పెట్టారు, వేదశాస్త్ర కళాశాలలు పెట్టారు, పెద్ద పెద్ద గుడులు. ఇప్పటికి కూడా మనం పెద్ద పెద్ద గుడులు చూస్తున్నాం కదా. ఈ దేశంలోనే గొప్పది, ఖండంలోనే గొప్పది అన్న పెద్ద పెద్ద దేవాలయాలను కూడా మనం చూస్తున్నాం. కానీ ఆ ధనాభివృద్ధి కలగజేసుకుంటున్నాం. కానీ ప్రభు చెప్పారు, ఇవన్నీ ధనము, ఆస్తి, ఐశ్వర్యం, బంగారం, వెండి కాదు, నీవు అగ్నిలో పుటము వేయబడిన బంగారము నా దగ్గర కొనుక్కో అన్నాడు. అగ్నిలో పుటము వేయబడింది ఏమిటి? దేవుని యొక్క వాక్యం. కనుక అనగా ఈ లవోదికీయ సంఘ కాలంలో కాలేజెస్ ఉంటాయి, స్కూల్స్ ఉంటాయి, వేదశాస్త్రపు కళాశాలలు ఉంటాయి, పెద్ద పెద్ద చర్చిలు ఉంటాయి, పెద్ద పెద్ద ఆరాధనలు ఇవన్నీ జరుగుతాయి. కానీ దేవుని వాక్యం అన్ని పైకి ఉంటాయి. అసలైన వాక్యానుసారమైన జీవితం ఉండదు. అదే మనం చూస్తున్నాం. తర్వాత మాకు చాలా మంచి వాళ్ళు, మేము అన్నీ చూడగలుగుతున్నాము అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు గుడ్డివాడవు అని ఈ లవోదికీయ సంఘానికి ఆయన చెప్పారు. నిజంగానే మంచి నేత్రాలు నీకున్నాయి అని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆత్మనేత్రం లేదు. నీకు ఆత్మనేత్రం, నీకు చూపు కలుగునట్లు నా యొద్ద ఆత్మ కాటుక కొనుక్కో అన్నారు. ఆ కాటుకే పరిశుద్ధాత్మని అభిషేకం. పౌలు గారు ధర్మశాస్త్రాన్ని కంఠోపాఠంగా చదివిన పెద్ద విద్వాంసుడు. కానీ ధర్మశాస్త్రం ఆయనకి ప్రభువు కనిపించేంత వరకు కూడా, ప్రభు ఆత్మ పొందుకునేంత వరకు కూడా ఆయనకు అర్థమవ్వలేదు. ధర్మశాస్త్రంలో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులు, నిజమైన సంగతులు, సత్యాలు, సర్వసత్యాలు పౌలు గారికి తెలియలేదు. ఎప్పుడైతే ఎన్కౌంటర్ అయ్యి దేవుని ద్వారా యేసు ప్రభు ఆయన్ను కనుగొని అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో ఆయనతో మాట్లాడి దర్శించి తన పిలుపును గురించిన ప్రత్యక్షత ఆయనకు అనుగ్రహించి ఆత్మతో నింపినప్పుడు ఆ ఆత్మనేత్రాలతో ఆ పొరలు తొలగిపోయి ఆత్మనేత్రాలతో ఆయన చూడగలిగి ఆయన క్రీస్తులా మారారు. కనుక ప్రియ చెల్లి, తమ్ముడు, అక్క, అన్నయ్య, నీకు బైబిల్ ఫస్ట్ పేజ్ నుండి లాస్ట్ పేజ్ వరకు తెలిసి ఉండవచ్చు, కానీ దాని వెనకాల ఉన్న ఆత్మీయ అక్షరార్థము వెనక ఉన్న ఆత్మీయ అర్థం కావాలంటే నువ్వు ఆత్మ పొందుకోవాలి. అలాగే లవోదికీయ సంఘ కాలంలో ఉన్న విశ్వాసులందరూ మరి దిగంబరత్వము కలిగి ఉంటాను, నీకు వస్త్రము లేదు అని ఆయన అంటున్నారు. అనగా సమస్త అలంకార వస్త్రములు మనకు ఉంటాయి, మెసేజ్లు ఉంటాయి, మిషనరీస్ వస్తారు, పుల్పీట్స్ ఉంటాయి, బ్యాప్టిజములు ఉంటాయి, బిషప్పులు అవుతారు, రెవరెండ్లు అవుతారు, కమిటీలు ఉంటాయి, ప్రభురాత్రి భోజనాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ప్రభు మాత్రం బయటే ఉంటారు, రక్షణ వస్త్రం ఉండదు. కనుక మారు మనసు లేని రక్షణ వస్త్రం ఉండదు కదండి. రక్షణ వస్త్రం మనకు ఉండాలి. కనుక నా యొద్ద వస్త్రము నీవు వస్త్రం కొనుక్కో అన్నారు. సో ప్రకటన 7:14లో రక్షణ వస్త్రాలు కూడా మనకు ఉండాలి. ఈ కాలము దిగంబరత్వము కలిగినటువంటి కాలముగా మనం చూస్తున్నాం. చుట్టూరా ఎన్నో మీటింగులు, ఎన్నో మెసేజ్లు వింటున్నాం, కానీ నిజమైన మారు మనస్సు తెలియదు. ఎంతసేపు దీవెనలు, ఆశీర్వాదాల వైపే మనం వెళ్తున్నాం. కనుక ప్రియ చెల్లి, తమ్ముడు, అక్క, అన్నయ్య, లవోదికీయ సంఘ కాలంలో ఉన్న పరిస్థితులన్నీ మనం చూస్తున్నాం. ఆ పరిస్థితులు మనకు ఉండకపోవునుగాక. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:16-17లో ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభు దిగి వస్తారు.
అప్పుడు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలం ప్రభువుతో కూడా ఉందుము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 1 కొరింథీ 15:52 కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుతాం. ఎలాగా? అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడతారు. మనము మార్పు పొందుతాం. రక్తమాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనవు గనక మనము మార్పు పొందుతాం. అప్పుడు కనుక ప్రియ చెల్లి, తమ్ముడు, అక్క, అన్నయ్య, ఈ వాక్యం వింటున్న నీవు అన్యుడవైతే అనగా యేసు ప్రభు తెలియని వాడవైతే ఈరోజే ప్రభువును గురించి నువ్వు విన్నట్టయితే విశ్వాసం ఉంచు. మరలా ఈ ప్రోగ్రామ్ని మళ్ళీ పెట్టుకో, విను, బాగా ఆలోచించు, త్వరగా నిర్ణయం తీసుకో. ఆయన ఒకవేళ వచ్చినప్పుడు భక్తుల లెక్కలో నువ్వు సిద్ధపడకపోతే ఎత్తబడవు, విడవబడతావు. అప్పుడు ఈ లోకంలో 7 ఏండ్ల మహాశ్రమలు, అగ్నిగుండం. వచ్చే వారం మిగతా విషయాలు మనం తెలుసుకుందాం. అలాగే ఈ వాక్యం ఉన్న ప్రియ చెల్లి, తమ్ముడు, అక్క, అన్నయ్య, నువ్వు నామకార్థ క్రైస్తత్వం జీవిస్తూ పైన భక్తి చూపించినట్లయితే దయచేసి బ్యాప్టిజం తీసుకున్నావా చెక్ చేసుకో. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నావా? నీ జీవితంలో మరి ఆత్మ ద్వారా నడిపించబడుతున్నావా? వాక్యానుసారంగానే ప్రవర్తిస్తున్నావా? ఆలోచించుకో. దేవునికి నువ్వు దగ్గరగా ఉన్నావా లేవా? ప్రతి రహస్య పాపాన్ని విడిచిపెట్టి అందరినీ క్షమించి అందరినీ ప్రేమిస్తూ క్షమిస్తూ మరి ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మని ద్వారా లేఖనానుసారంగా ఆత్మానుసారంగా నడిచి పెండ్లి కుమార్తెగా నీవు సిద్ధపడాలి. ఇక సిద్ధపడినటువంటి క్రైస్తవులు తాను నిలుచున్నాను అనుకొనివాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలని ఉంది. మనమందరం పడిపోకుండా జాగ్రత్తగా చూసుకుందాం. అలాగే సిద్ధపడి జాగ్రత్తగా చూసుకుంటున్నటువంటి మనము అగ్నిలో నుంచి అనేకులను లాగాలి. మనం సిద్ధపడుతూ ఇంకా అనేకులను సిద్ధపరిచే కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. యోహాను సువార్త 10వ అధ్యాయం 1 నుంచి 6 వరకు చదివితే నా గొర్రెలు నా స్వరం వింటాయి అని ఉంది. కనుక బూరధ్వని వినగల భక్తి నీకుందా? చెప్పవలసినవి ఇంకా అనేకములున్నవి, కానీ సమయాభావాన్ని బట్టి ఇంతటితో ముగిస్తున్నాను. ఆయన గొర్రెగా మార్చబడు, ఆయన విశ్వాసిగా మార్చబడు, ఆయన బిడ్డగా, ఆయన కుమారునిగా, ఆయన కుమార్తెగా. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం ప్రకారం ఎందరు దేవుని ఆత్మచేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు అనబడతారని ఉంది. కనుక ఆయన దత్తపుత్రాత్మ, ఆయన స్వీకృత పుత్రాత్మ కలిగిన వారమై ఆత్మచేత శరీర క్రియలను, ఈ లోకానుసారమైన ఆచారాలను మనం జయిస్తూ దినదినము దేవుని యొక్క బూర వినగలిగినటువంటి భక్తిలోనికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. మన ద్వారా ఇంకా అనేకులను సిద్ధపరిచే కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఈ స్తుతి ఆరాధనలో పాలు పొంది దేవుని ఆత్మ అభిషేకానికి అప్పగించుకో బిడ్డ. అభిషేకం లేని రోజులు మాకేలా, నీ అభిషేకం లేని ఏ రోజైనా మాకేలా. అగ్ని జ్వాలగా మండించు, ఆత్మల పంటను పండించు, అగ్ని జ్వాలగా మండించు, ఆత్మల పంటను పండించు. నీకై మము వెలిగించు, నీకై మము వెలిగించు. రాజా 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 మహిమా తేజ, రాజా 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 మహిమా తేజ, రాజా 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 మహిమా తేజ, రాజా 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 మహిమా తేజ. తండ్రి తండ్రి నీకే మహిమ, కుమారా కుమారా నీకే మహిమ, ఆత్మ శుద్ధాత్మ నీకే మహిమ. తండ్రి తండ్రి నీకే మహిమ, కుమారా కుమారా నీకే మహిమ, ఆత్మ శుద్ధాత్మ నీకే మహిమ. త్రియేక దేవా
నివాసమున్న మహిమా స్వరూపా రావా, ఈ మహిలో మా మొర వినరావా. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా 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 పరిశుద్ధాత్ముడా. దిగిరా 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 దిగిరా. స్వాగతం సుస్వాగతం హృదయపూర్వక స్వాగతం, స్వాగతం సుస్వాగతం హృదయపూర్వక స్వాగతం. గిన్నె నిండి పొంగి పొర్లే అనుభవం, గిన్నె నిండి పొంగి పొర్లే అనుభవం. నేడు మాకు దయచేయి రూపాంతరం, నేడు మాకు దయచేయి రూపాంతరం. కాల్చు పొట్టును కాల్చు, నిలుపు గోధుమల నిలుపు. కాల్చు పొట్టును కాల్చు, నిలుపు గోధుమల నిలుపు. దింపు 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 నింపు 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 నింపు. కాల్చు 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 అభిషేకించు. దింపు 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 నింపు 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 నింపు. కాల్చు 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 అభిషేకించు. హల్లెలూయా 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 ప్రార్థన. తండ్రి నీకు మహిమ, తండ్రి నీకే ఘనత, తండ్రి నీకే ప్రభావం రాజా. ఈ వాక్యం వింటున్న ప్రియ చెల్లి, తమ్ముడు, అక్క, అన్నయ్య వారెవరైనా సరే వారందరి హృదయాలు మీరు తెరవండి తండ్రి. నిత్య జీవనకు దాఖలు చేయబడినటువంటి వారి హృదయము తెరవబడునుగాక, నీ ఆత్మకార్యము జరుగునుగాక. వారికి మీకు మధ్యలో ఉన్నవన్నిటినీ వారికి నాయన మీరు చూపించి, వారు మీరు చూపిస్తున్న ప్రతి దోషాన్ని ఒప్పుకొని నీతో సమాధానపడి తండ్రి, మనస్సాక్షి నేరారోపణ చేసిన, దోషారోపణ చేసిన ప్రతి విషయాన్ని ఒప్పుకొని నీ రక్తంలో కడుక్కొని నీ అందు విశ్వాసం ఉంచి నోరారా నిన్ను రక్షకునిగా, ప్రభువుగా, రాజుగా స్వీకరించి తండ్రి బాప్తిస్మం తీసుకొని పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని ప్రతిరోజు వాక్యం చదువుతూ ఆ వాక్యములో నుండి తండ్రి నీ యొక్క చిత్తాన్ని తెలుసుకొని ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థనలో పరిశుద్ధాత్ముని పిలుస్తూ ఆత్మచేత నీ పెండ్లి కుమార్తెగా సిద్ధపరచబడి బూరధ్వని వినగల భక్తి తాము పొందుకుంటూ ఇంకా అనేకులను ఆ భక్తిలోనికి తీసుకురాగలిగినటువంటి ఆత్మీయత వీరందరికీ కలగజేయండి. మీ ఆత్మకార్యం జరుగునుగాక, మీ ఆత్మకార్యం జరుగునుగాక. వారి ఆత్మీయ జీవితాలు నీకు దగ్గరైనా కొలది వారి జీవితంలో ఉన్నటువంటి ఈ లోక జీవితంలో ఉన్న ప్రతి సమస్యను మీరే దూరపరిచి వారికి నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని, మీ ఆలోచనను వారికి దయచేసి ఆశీర్వదించుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా.